ఫ్రెండ్స్, నేను ఈరోజు మీకు కీమా విత్ ఎగ్ చూపిస్తున్నాను. చక్కగా సాల్ట్ వాటర్తో కీమాని కడిగేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కలిపి పక్క పెట్టుకోవాలి. నేను మాత్రం 4 ఆనియన్స్ తీసుకున్నాను, 3 పోక్ కీమా తీసుకున్నాను అనమాట. సో నా ఫేవరెట్ బౌల్ అగైన్. సో ఆయిల్ వేసేసుకున్నాను ఫ్రెండ్స్. ఆయిల్ మనకు చక్కగా వేడవుతుంది. సో దీంట్లో ఇంగ్రీడియంట్స్ ఏమేమి వేస్తున్నాను చూపిస్తున్నాను మీకు. దాల్చిన చెక్క, ఇలాచీ, లవంగాలు, మిరియాలు, ఎండుమిర్చి, బే లీఫ్, కాస్త జీలకర్ర. ఓకేనా ఫ్రెండ్స్, దాంట్లో వేసేసుకొని మనం చక్కగా వేగనివ్వాలి. దీని తర్వాత దీంట్లో నా ఫేవరెట్ ఇంగ్రీడియంట్ అన్నమాట. సో అందరికీ తెలుసు, కీమా అంటే మనం మేతి కూర కంపల్సరీ వేస్తేనే భలే టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇది కాస్త మనము మేతి కూరని కాస్త డ్రై కానివ్వాలి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, డ్రై అవుతూనే ఫ్లేవర్ మాత్రం ఫుల్ ఎన్హాన్స్ అవుతుంది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఆనియన్ వేసేసుకోవాలి, తర్వాత గ్రీన్ మిర్చి కూడా వేసేసుకోవాలి. చక్కగా మనము ఈ ఆనియన్ని మనం బ్రౌన్ అయ్యే వరకు చక్కగా వేగాలి ఫ్రెండ్స్ ఇది. సో దీంట్లో కాస్త మనము ఏం వేసుకోవాలంటే, చూస్తున్నారు కదా, కాస్త సాల్ట్ చక్కగా వేయాలి ఫ్రెండ్స్. బ్రౌన్ అవుతూనే చాలా మంచి టేస్ట్ వస్తుంది, మంచి ఫ్లేవర్ అనమాట. సో ఆ మేతి ఫ్లేవర్ అంతా బాగా పట్టేసుకుంటుంది. చూస్తున్నారా ఫ్రెండ్స్, ఇలా బ్రౌన్ కావాలన్నమాట. తర్వాత నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకున్నాను. తర్వాత మనము ఇంకా డ్రై ఇంగ్రీడియంట్స్ కూడా వేసేసుకోవాలి. సో నేను చూస్తున్నారు కదా, పసుపు, ధనియా పౌడరు, ఇంకా జీరా పౌడరు, చూస్తున్నారు కదా, ఇంకా రెడ్ మిర్చి ఫ్రెండ్స్. ఇవన్నీ వేసుకొని చక్కగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. మనము చూస్తున్నారు కదా, చక్కగా కలుపుకోవాలి, చక్కగా వేగాలన్నమాట. ఎందుకంటే ఎంత వేగితే అంత మంచి టేస్ట్ వస్తుంది. సో దీని తర్వాత మనము కీమా వేసేసుకోవాలి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, చక్కగా మనము కీమా వేసేసుకొని కాస్త మనము దాన్ని ఒక 15 మినిట్స్ ఇలానే మనం వాటర్ పోయకుండా ఉడకనివ్వాలన్నమాట. ఇప్పుడు నేను చక్కగా దీంట్లో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, చక్కగా అన్నీ కలిపేసేసుకొని మనం మూత పెట్టేసుకొని, ఇది చెప్పాను కదా, ఒక 15 మినిట్స్ మాత్రం వేగనివ్వాలి. చూస్తున్నారా ఫ్రెండ్స్, చూడండి కాస్త అంత వాటర్ ఊరాయి అన్నమాట. దీంట్లో తర్వాత నేను చిన్నగా కట్ చేసుకున్న టమాటోస్ కూడా వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇది ఒక 3 టమాటోస్ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. నేను ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. సో ఒక 15 మినిట్స్ తర్వాత మనము ఇది మూత తీసేసి చక్కగా మనము టమాటోస్ కూడా వేసేసుకోవాలి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, తర్వాత మళ్ళీ ఇంకో 10 మినిట్స్ దీన్ని కంపల్సరీ ఉడకనివ్వాలి ఫ్రెండ్స్. ఎందుకంటే టమాటా ఉడకాలి కదా. సో టమాటా వేసినాక ఒక 5 మినిట్స్ తర్వాత నేను కాజు నానబెట్టుకున్నాను ఫ్రెండ్స్. సో కాజు వేసేసుకుంటే చాలా బాగుంటుంది, టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. దీంట్లో మంచి ఒక షాయి టేస్ట్ టైపు వచ్చేస్తుంది ఫ్రెండ్స్. సో ఇలా నానబెట్టేసుకొని కొన్ని, చూస్తున్నారా, నేను దీంట్లోనే పెరుగు కూడా వేసేస్తున్నాను. కాస్త పెరుగు, ఒక 2 టేబుల్ స్పూన్ పెరుగు చాలు ఫ్రెండ్స్. ఓకేనా. సో నేను ఇది పేస్ట్ చేసేసుకున్నాను చక్కగా. సో 5 మినిట్స్ తర్వాత, టమాటా వేసిన 5 మినిట్స్ తర్వాత ఈ పేస్ట్ కూడా దాంట్లో వేసేసుకొని చక్కగా కలిపేసి మనము ఒక 10 మినిట్స్ మాత్రం భలే ఉడకనివ్వాలి ఫ్రెండ్స్. కీమా కాబట్టి కొద్దిగా టైం టేకింగ్ ఫ్రెండ్స్, కంపల్సరీ అది టైం టేకింగ్ అనమాట. సో మనం చక్కగా ఉడకనివ్వాలి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, చక్కగా ఉడకనివ్వాలి ఫ్రెండ్స్. చూడండి, దాని వాటర్ కూడా పోసేసి నేను చక్కగా పెట్టేస్తున్నాను. ఓకేనా. తర్వాత నేను ఎగ్స్ కూడా బాయిల్ చేసుకున్నాను ఫ్రెండ్స్. బాయిల్ చేసుకొని చక్కగా మధ్యలో కట్ చేసుకున్నాను. సో ఒక 10 మినిట్స్ తర్వాత మనము కీమా చక్కగా ఉడుకుతుంది కదా. సో ఇది మళ్ళీ ఎగ్స్ అన్నీ వేసేసాను, బాయిల్డ్ ఎగ్స్ అన్నీ వేసేసి మళ్ళీ ఒక 5 మినిట్స్ మనం అలా మూత పెట్టేసేయాలి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, చక్కగా మనము ఇదే టైంలో గరం మసాలా కూడా వేసేసుకోవాలి ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనకి ఎంత కర్రీ ఎలా కన్సిస్టెన్సీ కావాలో అలా చూసుకొని, ఆల్రెడీ వాటర్ కరెక్ట్ పోసేసాను. వాటర్ మీకు ఇంకా వాటర్ కావాలంటే వేసేసుకోవచ్చు, లేదా ఇలా ఉంటే చాలు అనుకుంటే ఇలా కూడా చాలు. తర్వాత కొరియాండర్ లీవ్స్ వేసుకున్నాను ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, టేస్ట్ మాత్రం అదిరిపోతుంది ఫ్రెండ్స్. కీమా విత్ ఎగ్స్ అన్నమాట, బాయిల్డ్ ఎగ్స్. చూస్తున్నారు కదా, గరం మసాలా కూడా వేసేసుకుంటున్నాను. ఖచ్చితంగా గరం మసాలా కంపల్సరీ వేయండి ఫ్రెండ్స్. నాన్ వెజ్ అంటే గరం మసాలా మాకు కంపల్సరీ. సో తర్వాత నిమ్మకాయ పిండేసి, యాక్చువల్లీ గ్యాస్ కట్టేసిన తర్వాత నిమ్మకాయ పిండుకోవాలి.
సో మన కర్రీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. డెలిషియస్ కర్రీ రెడీ అయిపోయింది. సూపర్ కర్రీ, సింపుల్ కానీ చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు రోటీతోనైనా, నాన్తో అయినా, లేకపోతే మనము పలావ్ రైస్తో అయినా, దేనితోనైనా తిన్నా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. చాలా చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా మాత్రం తప్పకుండా ట్రై చేయండి, లైక్ చేయండి. ఎవరికైతే బాగా నచ్చిందో ప్లీజ్ ఆ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎలా ఉందో ఫ్రెండ్స్. ఇంకా మంచి నేను కుకింగ్ వీడియోస్ పెడతాను, మీకు నచ్చే వీడియోస్ పెడతాను. చాలా నాకు కుకింగ్ ఎంత ఇష్టమో ఫ్రెండ్స్, మీకు అంత మంచి వీడియోస్ పెడతాను. చూడండి, పులావ్ రైస్తో చక్కగా ఒక ఎగ్ వేసుకొని మనం రైతాతోని మన కీమాతోని తింటుంటే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. అదిరిపోతుంది, వావ్ అనిపిస్తుంది. సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. నచ్చిందా ఫ్రెండ్స్ మీకు? చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. కీమా ఇలా ట్రై చేయండి, చాలా మంచి టేస్టీగా ఉంటుంది. చక్కగా చేసేసి మీ ఇంట్లో చేసేసి మీ ఫ్యామిలీకి పెట్టండి ఫ్రెండ్స్, అదిరిపోతుంది.